ఆహారపు అలవాట్లలో అన్నీ మార్చేస్తా ఉన్నారు ఈ మధ్య. మా కోచ్‌లు గాని, బయట ఎవరైనా ఫిట్‌నెస్ కోచ్‌లు అన్నంని పక్కన పెట్టమని అంటున్నారు. ఆ! ఈ స్ప్రౌట్స్ తినడం లాంటివి, ఒక కొత్త రకమైన డైట్స్ అయన్నీ ఇంక్లూడ్ చేస్తా ఉన్నారు డైట్‌లో. మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? సలహాలు, సూచనలు? చెప్తా. ఇప్పుడు కోచర్ గారు వారలా చెప్పారంటే దానికి ఎంతో లోతైన కారణం ఉంటుందండి. ఎందుకంటే అందరికీ ఒకే రకమైనటువంటి డైట్ వర్తించదు. ఒక శరీరం లూజుగా ఉంటుంది. ఒక శరీరం బాగా చిక్కినట్టు ఉంటుంది. అప్పుడు వారికి తగ్గట్టుగా చెప్తారనమాట. నువ్వు ఇటువంటి ఆహారం తీసుకుంటే నీకు ఒళ్ళు తగ్గుతుంది. కాబట్టి నువ్వు ఇటువంటి డైట్ తీసుకో. నువ్వు ఇటువంటి డైట్ తీసుకుంటే నీకు ఒళ్ళు పెరుగుతుంది. కాబట్టి నువ్వు ఇవి తీసుకో అని చెప్తారు. కాబట్టి వాళ్ళు చెప్పేటటువంటి సూచనలు మంచివే. ఆరోగ్యకరమైనటువంటివే. కానీ మనం కూడా ఆ తీసుకునేటటువంటి సూచనలు అది మనకు ఎంతవరకు వర్తిస్తుంది? మనం చేయగలమా? అనేటువంటిది చూసుకోవాలి. కానీ ఎంత చేసినా మన ఇంటి ఆహారాన్ని మనం వంట పట్టించుకోవాలి. హ్మ్. అది. వంట పట్టించుకోవాలి.